బాబాయ్ ఓరి నాయనో, ఈ భూతానికి దొరికిపోనాను. నువ్విక్కడేం చేస్తున్నావు? బాబా, నువ్వెక్కడ ఎత్తున్నావు? ఆ మాట నేను అడగాలి. మీరేంటి సత్యవతి ఇంటి ముందుకొచ్చారు? ఆ మైత్రి ఇంట్లోకి వెళ్ళటం మీరు కూడా చూశారు కదా? ఓహో, మైథిలి పుట్టింటికెళ్ళటం ఈ త్రిష కూడా చూసినట్టుంది. మనం తప్పించుకోవటానికి ఇదొక మంచి అవకాశం. ఎగ్జాక్ట్లీ. అవును త్రిష, మన కళ్ళు గప్పి ఆ మైథిలి మన ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి ఎట్ట పుట్టింటికెళ్ళిందో చూడు. అవును బాబాయ్, ఇప్పటికే 2 సార్లు తప్పించుకుంది. ఈ రోజు మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ రోజు దాని సంగతి అటో ఇటో తేల్చేద్దాం. పదండి బాబాయ్, పదండి. నాన్న, అమ్మకి ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? తగ్గిపోయిందమ్మా. అనవసరంగా కంగారు పడి నీకు ఫోన్ చేశాను. పర్వాలేదులే నాన్న. సరే, నేను ఒకసారి అమ్మని చూసేసి వెళ్తాను. అలాగేనమ్మా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను చూస్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. సరే నాన్న. అమ్మా, అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? టాబ్లెట్ వేసాం కదమ్మా, కొంచెం వేడి తగ్గింది, తగ్గిపోతుందిలే. సరే అమ్మమ్మ. అలాంటి వాడికి దూరంగా నా బిడ్డ పెరగాలి. శేఖర్, మైథిలి, అమ్మ మైథిలి, అమ్మమ్మ. ఆ త్రిష వచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి ఆ కబోర్డ్ వెనకాల దాక్కోపో. అలాగే అమ్మమ్మ. మైథిలి, మైథిలి, మైథిలి ఎక్కడ? ఏమే, మొదటిసారి వచ్చినప్పుడు కుక్కను కొట్టినట్టు కొట్టాను. రెండోసారి వచ్చినప్పుడు ఆయిల్ పోసి మరీ కాళ్ళు చేతులు విరక్కొట్టేలాగా చేశాను. అయినా నీకు మీ అత్తకి బుద్ధి రాలేదా? ప్రతిసారి ఎందుకే కుక్కల్లాగా మా ఇంటి మీద పడతారు? మర్యాదగా బయటికి పో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చాలా ఆపుతారా మీ నాటకాలు? వెనకటికొకరు మీలాంటి వాళ్ళు తాతకి అమ్మమ్మకి దగ్గులు నేర్పారంట. ఎంత మోసం చేశారు, ఎన్ని నాటకాలాడారు. భలే దొరికావే మైథిలి, ఇప్పుడు చెప్తాను నీ సంగతి.
ఎక్కడికే ఎక్కడికే వెళ్తున్నావు? ష్! మైథిలి ఇంట్లో లేదన్నావుగా, ఉందో లేదో ప్రూవ్ చేస్తాను. సైలెంట్గా ఉండు. రారా, చూసానులే కానీ బయటికి రా. బానే దాక్కున్నావు. కనుక్కోలేననుకున్నావు కదా, రారా బయటికి రా. ఏయ్, త్రిష వదులు. త్రిష, నీకే చెప్పేది. త్రిష, ఆగవే ఆగు. రికార్డ్ చేస్తావా? రికార్డు నీ అమ్మా. చేతిలో ఫోన్ ఉంటే కదే. ఇవ్వు, 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 ఇలా ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు. త్రిష, ఏయ్! నువ్వు మీ పుట్టింటికొచ్చినట్టుగా ఫోన్లో రికార్డ్ చేశాను. మర్యాదగా నాతో పాటుగా వస్తే మ్యాటర్ నీ పుట్టింటికి రాకుండా ఆగుతుంది. లేదంటే నీ అత్తింటి వాళ్ళు మొత్తం నీ పుట్టింటి మీద దండయాత్ర చేస్తారు. మర్యాదగా నాతో వస్తావా, ఆంటీనే రమ్మంటావా? అక్కర్లేదు, వెళ్దాం పద. మైథిలి వద్దమ్మా. వసావ్ 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 వసావ్. త్రిష, అమ్మా పాపం నా కోసం వచ్చి మైథిలి ఇరుక్కుపోయిందమ్మా. అవునే, ఏం చేస్తాం? కాపాడడానికి చాలా ప్రయత్నించాం కానీ కుదరలేదు. తాను తిప్పలేదు, అది పడుతుందిలే. ఏం జరిగినా మాత్రం మన మంచికే అనుకోవాలి. నువ్వేం కంగారు పడకు. సరే, నీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. అమ్, చెప్పు, నువ్విప్పుడు ఎవరింటికి వెళ్ళావు? మొత్తం జానకమ్మ గారికి, ఆంటీకి చెప్పు. లేదంటే వీడియో చూపించాల్సి వస్తుంది. వీడియో చెప్పు మైథిలి. హే త్రిష, అనవసరంగా రాద్దాంతం చేయకుండా విషయం ఏంటో చెప్పు. చెప్పడానికి ఏముంది సార్? మీ భార్య గారు మనందరి కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళింది. అవునో కాదో తననే చెప్పమనండి. మైథిలి, త్రిష చెప్పింది నిజమా? నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావా? అంటే అత్తయ్య, అత్తయ్య అది నేను. నువ్వెంత నిజం దాయాలని ట్రై చేసినా ప్రయోజనం లేదు మైథిలి. ఎందుకంటే నువ్వు పుట్టింటికి వెళ్ళటం వీడియో తీశాను కాబట్టి. ఆంటీ పాప నిజం ఒప్పుకోవడానికి భయపడుతున్నట్టుంది. ఆవిడ గారు పుట్టింటికి వెళ్లారో లేదో ఈ వీడియో చూసి మీరే చెప్పండి. చూడండి. ఏమండి, మైథిలి, మమ్మల్ందరినీ మోసం చేసి పుట్టింటికి వెళ్తావా? అమ్మమ్మ అది కాదమ్మమ్మ. ఛ! పాపం త్రిష ఇప్పటికీ 2 సార్లు చెప్పింది మైథిలి పుట్టింటికి వెళ్ళింది అని. కానీ ఈ మైథిలి చాలా చాకచక్యంగా త్రిషనే పిచ్చిదాన్ని చేసింది. నా చేతులతోనే నేనే త్రిషని కొట్టేలాగా చేసింది. మైథిలి, న్యాయంగా మీ నాన్నకిచ్చిన మాట ప్రకారం ఆయన ఈ ఇంటి గడప తొక్కకూడదు. నువ్వు ఆ ఇంటి గడప తొక్కకు, ఆ ఇంటి గడప తొక్కకు, ఆ ఇంటి గడప తొక్కకు. మైథిలి, మాట తప్పావు కాబట్టి దీనికి శిక్ష ఏంటో తెలుసా? నువ్వు అత్తింటిని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోవడం.
ఏం జరిగిందని నువ్వింకేం చెప్పొద్దు, వినడానికి నేను సిద్ధంగా లేను. సుహాసిని, మనందరినీ మోసం చేసినందుకు మైథిల్ని వెంటనే తన పుట్టింటికి పంపించేయండి. పంపించేయండి. అలాగే అత్తయ్య గారు, అలాగే అత్తయ్య గారు, అలాగే అత్తయ్య గారు. ఈ రోజుతో నీకు ఈ ఇంటికి రుణం తీరిపోయింది. ఇక హ్యాపీగా వెళ్ళి పుట్టింట్లో సెటిల్ అయిపో. త్రిష 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 అమ్మా, త్రిష చెప్పినట్టు మైథిలి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. నేను వెళ్ళమంటే వెళ్ళింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, ఆ రోజు గుళ్ళోని హారాన్ని దొంగతనం చేశారు కదా, అవును, చేశారు. మా అత్తయ్య సత్యవతి చేయించిందని నా అనుమానం. ఉత్తమ్, అవునమ్మా, నువ్వు విన్నది నిజమే. ఆవిడికి దొంగతనం చేయటం అంటే వెన్నతో పెట్టిన విద్య. అందుకని ఆవిడ మీద నాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం నిజమో కాదో తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేయమని మైథిలిని పంపించాను. పాప నా మాట కాదనలేక మైథిలి వెళ్ళింది తప్ప తనకి తను వెళ్ళలేదు. నువ్వు చెప్పేది నిజమా? అమ్మా, నీ కొడుకు అబద్ధం చెప్తాడా? మైథిలి, నేను చెప్పింది నిజం కాదా? చెప్పు. నిజమే కదా అని అడుగుతుంటే మాట్లాడవేంటి మైథిలి? మైథిలి చెప్పు. నేను పంపిస్తేనే కదా నువ్వు వెళ్ళింది. అవునండి, మీరు చెప్తేనే నేను వెళ్ళాను. సరిపోయింది. మరి ఈ ముక్క ముందే చెప్పొచ్చుగా. చెప్పే అవకాశం మీరు తనకెక్కడిచ్చారు? తను నిజం చెప్పేలోపు తనందరూ అపార్థం చేసుకున్నారు. అనవలసిన మాటలన్నీ అన్నారు. నా మాట కోసం మీ అందరితో మాటలు పడాల్సి వచ్చింది. మా అందరి తరపున నేను సారీ చెప్తున్నాను. రియల్లీ సారీ. అయ్యో, పర్వాలేదండి. ఇప్పటికైనా నిజం తెలిసింది, అంతే చాలు. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఉత్తమ్ ఏమీ పంపించలేదు. వాళ్ళమ్మకి హెల్త్ బాగోలేదని మైథిలియే వెళ్ళింది. త్రిష, చేసింది చాలు. ఆంటీ, త్రిష, ఇది మా వ్యక్తిగత విషయం. ఓవర్ యాక్షన్ చేసావంటే ఇప్పుడు మైథిలిని బయటికి గెంటేయాలనుకున్నట్టే నేను నిన్ను బయటికి గెంటేయాల్సి వస్తుంది. వాడే పంపించానని చెప్తున్నాడు కదా, ఇంకా ఎందుకు రాద్ధాంతం చేస్తారు? వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. పద మైథిలి. చూసారా ఆంటీ, మైథిలి పీడ విరగడైందని అనుకునే లోపు ఉత్తమ్ ఎలా ట్విస్ట్ ఇచ్చి కాపాడాడు. వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కత్రిష. ఇప్పుడు నా కొడుకు విషయంలో నాకు క్లారిటీ వచ్చింది. ఏమని? నా కోసం వాడు అత్తని కూడా అనుమానిస్తాడని. అంత మంచి కొడుకుని నేనే అపార్థం చేసుకున్నాను. ఛ! మీరు అపార్థం చేసుకోవడం కాదు, మీ కొడుకు అసలు సంగతి అర్థం చేసుకోవట్లేదు. పెళ్ళాన్ని కాపాడుకోవటానికి మీ అందరినీ పిచ్చి వాళ్ళని చేశాడు. తెలుస్తా, ఈ నిజాన్ని త్వరలోనే నిరూపిస్తా.
అంటే ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన మైథిలి ఆ గుణశేఖర్ గారి కూతురు అన్నమాట. ఆ నిజం తెలిస్తే మైథిలిని ఎక్కడ ఈ ఇంటికి కోడల్ని కానివ్వనేమో అన్న భయంతో ఆడు గట్టలు మీసాలు పెట్టి నేను గుర్తుపట్టకుండా పెళ్లి మండపంలోకి వచ్చాడన్నమాట. ఆ అమ్మాయికుళ్ళ కనిపిస్తావు కానీ నువ్వు మామూలుడివి కాదురా, శానా ముదురువి. ఒరే గుణశేఖరు, అందుకే నీ కూతుర్ని మా ఇంటి కోడల్ని చేసావు. కాకపోతే గతంలో నేను తులసిని చంపానంటానికి నువ్వేరా సాక్షివి. పొరపాటున ఏదో ఒక రోజు మా అత్తయ్య గూరిని కలిసి ఆ తులసిని చంపిన పాపాత్ముడు వీడే అన్న నిజం చెప్పేవంటే తులసికి నాకు మధ్య ఉన్న అక్రమ సంబంధం మా అత్తయ్య గూరికి తెలిసిపోద్ది. దాంతో ఆవిడ నన్ను గన్నుతో కాల్చి చంపేస్తుంది. అట్టా జరగకూడదు అంటే ఆ గుణశేఖర్ గాడు మా అత్తయ్య గూరికి నిజం చెప్పే లోపే లేపెత్తా. రే గుణశేఖర్, సాధ్యమైనంత త్వరగా నిన్ను లేపెత్తన్రా, లేపెత్తన్రా. నాకు గుణశేఖర్ కన్న బిడ్డ అని కూడా కనికరం లేనివాడు. అలాంటి వాడికి దూరంగా నా బిడ్డ పెరగాలి. భగవంతుడా, ఎన్ని రోజులుగా ఆ దుర్మార్గుడు లీలాకృష్ణ కంటపడకుండా జాగ్రత్త పడ్డాను. ఒక దొంగలాగా దాక్కుని బ్రతికాను. మైథిలి తండ్రి నేనే అన్న నిజం లీలాకృష్ణకు తెలిసిపోయింది. పొరపాటున మైథిలి కూడా తన కూతురే అన్న నిజం తెలిసిపోతే ఆనాడు తల్లిని పొట్టన పెట్టుకున్నట్టుగానే ఈనాడు మైథిలిని కూడా చంపేస్తాడు. అమ్మో, అలా జరగటానికి వీల్లేదు. రాక్షసుల్లాంటి లీలాకృష్ణతో యుద్ధం చేయాలన్నా, వాడి నుంచి తనని రక్షించుకోవాలన్నా మైథిలికి నిజం తెలియాలి. లీలాకృష్ణ తన తండ్రిని తెలుసుకోవాలి. అప్పుడే తనని ఎదురిస్తుంది. తన తల్లి చావుకి కారణమైనందుకు వాడికి గట్టిగా బుద్ధి చెప్తుంది. అవును, అతి త్వరలోనే మైథిలికి నిజం చెప్పాలి, చెప్పి తీరాలి. సారీ మైథిలి, నిన్ను ఎలా కాపాడాలో అర్థం కాక అలా అబద్ధం చెప్పేశాను. ఏం అబద్ధం చెప్పారు? అదే, పోయిన హారం మీ అమ్మ దొంగతనం చేసిందన్న అనుమానంతోనే నేనే మీ పుట్టింటికి వెళ్ళమన్నానని చెప్పాను కదా. అది అబద్ధమే కదా. మీరు అబద్ధమేమీ చెప్పలేదండి, నిజమే చెప్పారు. మైథిలి, అవునండి, మీరు మా అమ్మ మీద అనుమానంతోనే అలా అన్నారు. ఆమె దొంగతనం చేసింది అని నమ్మకంతోనే అలా అన్నారు. అంతే తప్ప నన్ను కాపాడడానికి మాత్రం కాదు కదా. మైథిలి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. లేదండి, ఇప్పుడిప్పుడే బాగా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. మీరిలా మాట్లాడతారని
నేను అస్సలు ఊహించలేదు. లేదు మైథిలి, లేదు. నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళినందుకు మా నాన్నమ్మ ఎక్కడ నేను పుట్టింటికి పంపించేస్తుందోనన్న భయంతోనే ఏం చేయాలో అర్థం కాక అలా చెప్పానే తప్ప నిజంగా అత్తయ్య మీద నాకు ఎలాంటి అనుమానం లేదు మైథిలి. ప్లీజ్ నా మాట నమ్ము. అనాల్సినవన్నీ అనడం, చివరికి నన్ను నమ్ము అనడం.